వేములవాడ పట్టణంలోని 10వ వార్డులో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో మంజూరైన నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు స్థానిక కౌన్సిలర్ సిరిగిరి సంగీతా శ్రీకాంత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ పుల్కంరాజు మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు. టీజీజీ ఎన్పీడీసీఎల్ విలీనం అనంతరం విద్యుత్ సేవలు మరింత మెరుగుపడ్డాయని తెలిపారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో పట్టణంలో విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక కౌన్సిలర్ సంగీతా శ్రీకాంత్ మాట్లాడుతూ, 10వ వార్డు ప్రజల చిరకాల సమస్య పరిష్కారం కావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో డీఈ వెంకటరమణ, ఏఈ సిద్ధార్థ, కౌన్సిలర్ తుమ్మ మధు, ఎల్ఐ నాగిరెడ్డితో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మనకు చాలా కమర్షియల్ కాంప్లెక్స్ వస్తున్నాయి. చూసినట్టయితే ఇప్పుడు చూడండి, కపిల్ గ్రూప్ అని, లైక్ ఫ్యాషన్స్ అని, గంగా భవన్, ఇలా కమర్షియల్ కాంప్లెక్స్ అన్నీ కూడా మనకు చాలా వచ్చింది. దీనివల్ల మనకు ఇటువంటి సబ్స్టేషన్ ఫీడ్ చేసినటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ ఏదైతుందో ఆ ట్రాన్స్ఫార్మర్ మనకు కొంచెం ఓవర్లోడ్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే మనకు లో వోల్టేజ్ సమస్యలు వస్తాయి. అట్లాంటి వాటిని మనం తగ్గించడం కోసమని, ఆ ట్రాన్స్ఫార్మర్ రిలీఫ్ చేయడం కోసమని అదనంగా మనం ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ పెట్టాం. దీనివల్ల ఇక్కడటువంటి చూసినట్టయితే స్ట్రీట్ లైట్స్ కొత్తగా వేశారు. దానివల్ల లోడ్ అవుతుంది. అటువంటి లోడ్ను కూడా తగ్గించుకోవడానికి ఈ ట్రాన్స్ఫార్మర్ చాలా యూజ్ అవుతుంది. ఈ పట్టణంలో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఎన్పీడీసీ తరఫున మీ అందరికీ చెప్తున్నాను. వినియోగదారులందరూ కూడా ఎక్కడైతే 1 కిలోమీటర్ల పరిధిలో మీరు కనుక మీటర్ కట్టుకున్నట్టయితే కనుక మేమే ఉచితంగా 4 స్తంభాలు వేసేసి రైలు ఆగుతామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. వేములవాడ పట్టణం మున్సిపల్ పరిధిలో 10వ వార్డులో మరి గత కొద్ది రోజులుగా ప్రజలు విద్యుత్తో చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. మరి స్థానిక కౌన్సిలర్ సిరిగిరి శ్రీకాంత్ మరి ఏదైతే ప్రజలకు వస్తున్న విద్యుత్ అంతరాయాన్ని పరిష్కరించడం కోసం శాసనసభ్యులు గారికి చెప్పడంతోనే మరి సంబంధిత ఎంపీసీల వారి అధికారులకు చెప్పడంతో మరి కొత్తగా స్తంభాలు, అదేవిధంగా ఒక 100 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా శాంక్షన్ చేసుకొని మరి వెంటనే పనులు పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇట్లా వేములవాడ పట్టణంలో విద్యుత్ సమస్య లేకుండా మరి వినియోగదారులకు మంచి నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా మరి గౌరవ శాసనసభ్యులు గారు కృషి చేస్తున్నారు. మరి ఇంకా సంబంధించిన వార్డు కౌన్సిలర్లు కానీ మరి ప్రజలు కానీ విద్యుత్ సమస్య ఉన్నట్టయితే మరి ఖచ్చితంగా ఎన్పీఎస్ ద్వారా మరి యొక్క సమస్యను తీర్చే విధంగా పనిచేస్తారని తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి చెప్పగానే వెనువెంటనే చేసినటువంటి ఈ ఎంపీఎస్ డిఐ గారికి, ఏఈ గారికి, సంబంధిత సిబ్బందికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వేములవాడ పట్టణంలో ఇంకా మిగిలిపోయిన సమస్యలు కూడా మరి త్వరలో చేస్తామని తెలియజేసుకుంటూ ఒక ఎంపీఎస్లు వచ్చిన తర్వాత మరి విద్యుత్ వినియోగదారులకు సులభమైనటువంటి మరి మంచి అవకాశాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడే డీ గారు చెప్పినట్టు 4,000 రూపాయలు చెల్లిస్తేనే 1 కిలోమీటర్ పరిధి లైన్లు కానీ స్తంభాలు వేసి మరి మీటర్ విద్యుత్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి పట్టణ ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ డీ గారు, అదేవిధంగా ఏఈ గారు, స్థానిక కౌన్సిలర్ గారు, అదేవిధంగా ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు.